క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రియాన్స్ అంటున్నారు. సో ఫ్రియాన్స్ తీసుకున్నట్లయితే మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫ్రియాన్స్ అంటే ఏంటి అంటే ఫ్రియాన్స్ ఆర్ ద halogenated hydrocarbons. సో హాలోజినేటెడ్ హైడ్రోకార్బన్స్ ని మనం ఏమని పిలుస్తాము అంటే ఈ ఫ్రియాన్స్ అని పిలుస్తాం. మెయిన్లీ ఇక్కడ చూసుకున్నదే కార్బన్ ఫ్లోరిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చు. సో దీస్ ఆర్ టేస్ట్లెస్ అని చెప్పొచ్చు. టేస్ట్లెస్, ఓడర్లెస్ గ్యాస్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే వీటిని డీప్లీ ఇన్హేల్ చేసుకుంటామో, మనం వీటిని ఇన్హేల్ చేసుకుంటే, ఎప్పుడైనా మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడైతే ఏం జరుగుతుంది అని అంటే ఇట్ కెన్ కట్ ఆఫ్ వైటల్ ఆక్సిజన్ టు యువర్ సెల్స్ అండ్ లంగ్స్. సో ఆక్సిజన్ ఫ్లో అనేది కట్ అవుతుంది టు lungs and cells, lungs and then cells కి లంగ్స్ కి ఆక్సిజన్ అనేది వెళ్ళదు, ఇంకా ఆగిపోతుంది. సో అదొకటి. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే లిమిటెడ్ ఎక్స్పోజర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక ఎక్కువ లిమిటెడ్ ఎక్స్పోజర్ అనేది జరిగితే ఇక్కడ మైల్డ్లీ హార్మ్ఫుల్ టు హెల్త్, మైల్డ్లీ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. అదేవిధంగా మనకి ఈ రిఫ్రిజిరెంట్స్ లో మనం ఎక్కువ యూజ్ చేస్తాం వీటిని. దీస్ ఆర్ రిఫ్రిజిరెంట్ గ్యాసెస్, which can cause the following diseases, difficulties. First one తీసుకున్నట్లయితే breathing difficulty అనేది ఫామ్ అవుతుంది ఫస్ట్. అండ్ సెకండ్ వన్ తీసుకున్నట్లయితే ఫ్లూయిడ్ బిల్డప్ అనేది జరుగుతుంది. ఫ్లూయిడ్ బిల్డప్ ఇన్ ఆర్ లంగ్స్లో మనం ఈ ఫ్లూయిడ్ బిల్డప్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆర్గాన్ డ్యామేజ్ కూడా అవుతుంది, ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే సడన్ డెత్ కూడా జరిగిపోతుంది అని చెప్పొచ్చు. సడన్ డెత్ కూడా జరుగుతుంది. సో ఈ క్లోరోఫ్లోరోకార్బనేట్స్, ఈ ఫ్రియాన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే స్ట్రాటోస్ఫియర్లోకి వెళ్తే అట్మాస్ఫియర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పొచ్చు. సో అందువల్ల దీస్ ఆర్ వెరీ డేంజరస్ టు అవర్ ఎన్విరాన్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.